సో ముఖ్యంగా రాష్ట్రం రాకముందుకు మీరు పోరాడారు, రాష్ట్ర సహకారం కోసం క్రియాశీలకంగా పనిచేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఈ కల్వకుట్ల కుటుంబ పాలన కోసం అంతకుమించిన స్థాయిలో ఎన్ని బెదిరింపులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ పోరాడారు. సో ఇప్పుడు పృథ్వీరాజ్ గారు కాస్త రిలాక్స్ అయినట్టయినా మార్పు వచ్చిన తర్వాత, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మరో పోరాటం అని కాంగ్రెస్ మీద ఇమీడియట్ గా అనాల్సింది ఏం లేదు, కానీ డెఫినెట్ గా కరెక్షన్స్ ఉంటే చెప్పాల్సిందే కదా. ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం కదా, ఇప్పుడు చెప్తూనే ఉన్నాం. మన గద్దర్ సభ జరిగింది. సభ జరిగినప్పుడు గద్దర్ని అధికారికంగా బర్త్డే చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు అక్కడ డైరెక్ట్ గా గద్దర్ విద్య గురించి మాట్లాడిందని చెప్పినాం. గద్దర్ సామాజిక అసమానతల గురించి మాట్లాడిందని చెప్పినాం. అవన్నీ ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. అది ఒక పుట్టినరోజు తర్వాత దాన్ని అఫీషియల్ గా చేసుకునేది కాకుండా తన ఆలోచన విధానాలు ఏవైతున్నాయో వెనకటి నుంచి ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి అనుకోండి, ఫస్ట్ నుంచి ముల్కీ నాన్ ముల్కీ కాడికెళ్ళి మొదలైంది పంచాయతీ. ఎప్పటి నుంచో 54 కన్నా ముందు మొదలైన పంచాయతీ ఇది. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ అని జివో 36 కావచ్చు, 610 జీవో నుంచి మన ఉద్యోగాలు ఆంధ్రలో తీసుకుపోతున్నారు అని చెప్పి దాన్ని వేసిన కమిటీలు, గిర్గిలాని కమిటీ రిపోర్ట్స్ కావచ్చు, అవన్నీ అమలు జరగలేదనే ఇక్కడ పోరాటాలు జరిగినాయి. ఇప్పుడు మొన్న వచ్చిన తర్వాత కూడా ఈయన 9 సంవత్సరాలను కూడా ఉద్యోగాలు వేయలేదనే కదా, ఖాళీలు ఉన్నాయనే కదా. ఇప్పుడు అవి ఫిలప్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఐఏఎస్లు ఐపీఎస్లు అందని మిఠాయి చందమామలే, మేనేజర్లు, డాక్టర్లు, ప్రిన్సిపాల్లు, వైస్ ఛాన్సలర్లు, క్లర్క్ కొలువులకు కూడా తెలంగాణకి అదృష్టం లేకుండా పోయిందని చెప్పి మిగిలింది ఒకటే చీపులు కొరువు, ఆ చీపురు కొరువుకు తోటి ఆంధ్రుడు పోటీకి వచ్చినాడు అని చెప్పని రాసిండు. సో అవన్నీ దాన్ని రేపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి సాహిత్యం మళ్ళా పుట్టకుండా దానికి ఆ సాహిత్యానికి కూడా అయ్యో ఇట్లా ఉన్నది కాబట్టి ఉద్యోగాలన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాం కదా. చెప్పాల్సిందే మనం కాదు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు. మొన్న ఒక బహిరంగ సభకు పోయినప్పుడు గద్దర్ స్టాచ్యూ కాడికి పోయినప్పుడు మదియాస్కే అన్నాడు, ఉప ముఖ్యమంత్రి పక్క కూర్చున్నప్పుడు ఆయననే అన్నాడు, అరే నువ్వు మన ప్రభుత్వంలో కూడా గత అధికారులు కూడా కొంత కంటిన్యూ అవుతున్నారనే అభియోగం మన మీద పడుతున్నది, మనం సర్దిద్దుకోవాలని చెప్పని వాళ్ళు కూడా అంటున్నారు. సో అది ఎక్కడో దగ్గర ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఇక్కడ ఉంది. అట్లీస్ట్ ఈ పార్టీ వచ్చిన తర్వాతనే మొదటి నుంచి కూడా కొంచెం చూస్తున్నాం కదా, ఆ స్వేచ్ఛ ఇంట్లో ఉంటది అనేది కనబడుతున్నది. స్వేచ్ఛ లేనప్పుడు డెఫినెట్ గా వాయిసెస్ వస్తాయి కదా. అక్కడ పృథ్వీరాజ్ కాకపోవచ్చు, ఇంకా 10 మంది పృథ్వీరాజులు పుట్టొచ్చు. ఈ పృథ్వీరాజ్తో పాటు ఇంకా చాలా మంది పుడతారు, మాట్లాడతారు. తప్పదు అది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుకున్న విధానంగా కనుక పాలన జరగనప్పుడు వాయిస్ ఎట్లా ఉంటుంది? అది తెలంగాణలో ఈ మట్టిలో ఉన్నటువంటి ఒక గొప్పతనమే అటువంటిది. ఏంటంటే ఇక్కడ వాయిస్ ఎప్పుడున్నా కానీ ప్రజలకు, పేదోళ్లకు సంబంధించిన నక్సలైట్ల ఉద్యమాల కన్నా ముందు జరిగినాయి, సాయుధ పోరాటం అప్పుడు జరిగినాయి, ఇప్పుడు కూడా వాయిసెస్ ఉండయి అనుకున్నట్టు అది భ్రమల బతుకున్నట్టు. సో తప్పకుండా ఉంటుంది, మాట్లాడాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే కొంచెం ఇప్పుడిప్పుడే నడుస్తుంది కాబట్టి. ఇంకోటి వాళ్ళు కూడా వెల్కమ్ చేస్తున్నారు. మీరు అడగండి, ఇప్పుడు ఇంత ముందు లెక్క ఆపోజిషన్ బయటికి వెళ్ళగొట్టి మాట్లాడదు కాదు కదా, నువ్వు కూర్చో ఇక్కడ, నువ్వు మాట్లాడు, నువ్వు కూడా చర్చ చేయని అంటున్నారు కదా. అది వెల్కమ్ సైన్ కదా, అది వెల్కమ్ సైన్. నువ్వు అసెంబ్లీలో ఇంతకుముందు వాళ్ళని సస్పెండ్ చేసి బయట పంపించారు. అరే నువ్వు రావా, నువ్వు కూర్చుందిరా, కేసీఆర్ నువ్వు కూర్చుందిరా, కేటీఆర్ నువ్వు కూర్చుందిరా, హరీష్ నువ్వు కూర్చుందిరా అని చెప్తున్నారు కదా వాళ్ళు. నువ్వు కూర్చో, ఇప్పుడు మాట్లాడదాం దాన్ని, నువ్వు చర్చ ఎంతసేపు మాట్లాడతావు అంతసేపు మాట్లాడంటారు. అటువంటిప్పుడు ఫ్రిక్షన్ లో ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి, హీట్ మొదలైనప్పుడు ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. సో అట్లా ఫ్రిక్షన్ జరిగేటందుకు వాళ్ళే కాంగ్రెస్ వెల్కమ్ చేస్తుంది కదా. అట్లనే ప్రజల్లో వాళ్ళు తిట్టుకున్నప్పుడు వాస్తవాలు అయితే బయటకు వస్తాయి కదా. సో ఆ చర్చ జరుగుడు అనేది ఒక పాజిటివ్ సైన్. అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అట్లనే ఉంటుంది. ఆపోజిషన్ అట్నే స్ట్రాంగ్ ఉండాలి, ఆపోజిషన్ అట్నే క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ఉట్టి ఏదో బుద్ధపురాణంతో కాకుండా అంశాలు ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు వీళ్ళు కూడా పెట్టాలి. వీళ్ళు ఒక పత్రం రిలీజ్ చేస్తే వాళ్ళు ఒక పత్రం రిలీజ్ చేస్తారు కదా. ఫ్యాక్ట్స్ ఏంటంటే జనానికి అయితే తెలుస్తాయి కదా. ఈ లోపల తెలిసినప్పుడు వాస్తవాల సైడే జనం పోతారు. మీడియా కూడా ఇక తప్పని పరిస్థితులు అనివార్య సిచ్యువేషన్లో చూపించాల్సి వస్తుంది. వాళ్ళ ఛానల్లో కూడా కొన్ని హషప్ చేసినా కానీ కొన్ని వాస్తవాలు అయితే బయటకు వస్తాయి కదా, జనానికి అయితే బయటకు వస్తాయి కదా. సో అందుకనే మాట్లాడు అనేది ఎప్పటికైనా ఏ సమస్యలు ఉన్నా కానీ ఇంటర్నల్ ఫోరంలో కానీ ఎక్స్టర్నల్ ఫోరంలో కానీ బహిరంగ కానీ ఎక్కడైనా కానీ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. మాట్లాడతాం కూడా, మాట్లాడలే కదా.